హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పైపింగ్ అయితే చూపిస్తున్నాను. పైపింగ్ని రకరకాలుగా వేస్తారు. ఎంత కొత్త వాళ్ళకైనా సరే మెయిన్ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పైపింగ్ వేయాలి అంటే నేనైతే ఇప్పుడు చూపించే పైపింగ్లో బ్లౌజ్ అంతా ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను. ఓన్లీ సైడ్ కట్ జాయింట్స్ వేయలేదు, నెక్ వేయలేదు. ఇంకంతే బ్లౌజ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసే పైపింగ్ అండి ఇది. మెయిన్ ఇక్కడ మనం ఇంకా పైపింగ్ వేద్దాము అనుకోగానే రౌండ్ అనేది కొలుచుకోండి. నెక్ ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు ఇట్లా కొలుచుకున్న తర్వాత మాత్రమే పైపింగ్ అన్నది వేసుకుంటే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది. ప్లస్ తర్వాత పైపింగ్ వేశాక నెక్ ఏదన్నా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కుదరదు. కాబట్టి ఏదైనా పైపింగ్ వేసే ముందే చెక్ చేసుకోండి. నెక్ రౌండ్ సరిపోయిందా లేదా ఎక్కువ ఉందా అన్నది చూసుకోండి. ఇక్కడంతా కొలుచుకున్నాను, నాకు కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసుకునే క్లాత్, హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేయలేదు, మనం తీసుకునే క్లాత్ బాగా క్రాస్గా ఉండాలి. అప్పుడు మాత్రమే పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది మనకి. ఇదిగోండి, నేను ఇక్కడ శారీ కలరు క్లాత్ తీసుకున్నాను. ఇది పాలిస్టర్ క్లాత్, 1 అంగుళం వెడల్పుతోటి. ఇదిగో చూడండి, ఇట్లా క్లాత్ అన్నది సాగాలి. బార్ క్రాస్ పీసులు తీసుకున్నాను. క్రాస్ పీసులు తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న దాన్ని ఇట్లా ఫస్ట్ హ్యాండ్కి చూపిస్తున్నాను. ఇట్లా హ్యాండ్ మీద పెట్టేసేసుకొని బారుగా ఒక స్టిచ్ వేసుకోండి. మెయిన్ క్లాత్ అన్నది బాగా క్రాస్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు పైపింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ వరకు అయితే స్ట్రైట్గా తీసినా పర్లేదు, బట్ నెక్కి అయితే స్ట్రైట్ పైపింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు రాదు, వెయ్యొద్దు. నెక్స్ట్ వన్ వచ్చి థ్రెడ్ అనేది ఎంత సన్నటి తీసుకుంటే మనకి పైపింగ్ అన్నది అంత నైస్గా అంత సన్నగా వస్తుంది. ఇదిగోండి, థ్రెడ్ ఇలా లోపల పెట్టేసి ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చు అన్నది థ్రెడ్లోకి అసలు వెళ్ళకూడదు. మనం పైపింగ్ లోపల ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పైపింగ్ లోపల ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండాలి. ఖర్చు అంతా బయటకు వచ్చేయాలి. ఇట్లా పైపింగ్ అనేది పెట్టుకొని నీట్గా టైట్గా ఇట్లా పట్టేసుకొని ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ బారుగా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఆ స్టిచ్ కూడా మీరు బ్లౌజ్ మీదకి రాకూడదు, అటు పైపింగ్ మీదకి రాకూడదు. రెండిటికి మధ్యలో సన్న గాడి కనిపిస్తూ ఉంటుంది. వేసేటప్పుడు ఆ గాడిలో ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా వేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడైతే డబల్ పాదం మాత్రమే వాడుతున్నాను. ఈ టైప్లో మనం పైపింగ్ చేయాలి అనుకున్నప్పుడు డబల్ పాదం వాడినా పర్వాలేదు. థ్రెడ్ సన్నగా ఉంది కాబట్టి ముందుకి మూవ్ అవుతుంది, మనకి పైపింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. లోపల ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అన్నది లెగవకుండా ఇట్లా ఇంకో స్టిచ్ అన్నది చివరికి పెట్టుకొని వేసేసుకోండి. అంతే అండి, చాలా అంటే చాలా సన్నగా పైపింగ్ వస్తుంది. ఎందుకు రాదండి? కొత్త వాళ్ళైనా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి, పైపింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఫస్ట్లో అస్సలు పైపింగ్ వచ్చేది కాదు. నాకు అసలు ఈ థ్రెడ్ పెట్టడమే తెలిసేది కాదు. తర్వాత నిదానంగా నేర్చుకున్నాను. నేను సింగిల్ పాదం మీద చాలాళ్ళు థ్రెడ్ పైపింగ్ చేశాను, కానీ ఇప్పుడు డబల్ పాదమైన ఈజీగా పైపింగ్ చేసుకోగలుగుతున్నాను. నెక్కి కూడా ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్లా పైపింగ్ వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖర్చు అన్నది ఈక్వల్గా రావాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వచ్చినా కానీ మనకి పైపింగ్ వేసేటప్పుడు హెచ్చు తక్కువలుగా వచ్చి లావు సన్నంగా వస్తుంది. అలా రాకుండా నిదానంగా కుట్టుకోండి. ఫింగర్స్ మధ్య ఇట్లా బ్లౌజ్ని మూవ్ చేసుకుంటూ నీట్గా ఇట్లా ఒకే లెవెల్లో ఖర్చు వచ్చే విధంగా చూసుకొని క్లాత్ అన్నది సాగదీయకుండా, బ్లౌజ్ పీస్ సాగదీయకుండా జస్ట్ ఇట్లా పెట్టుకొని మూవ్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఉంచి ఎక్స్ట్రా ఫోల్డ్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ముందు సైడ్ నెక్ రౌండ్ దగ్గర, బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ దగ్గర ఇట్లా డాట్స్ అనేవి పెట్టుకోండి. అంటే ఇట్లా పెట్టడం వల్ల పైపింగ్ వేసేటప్పుడు మనకి అంతా ఈక్వల్గా సాగుతుంది. ఎక్స్ట్రా కట్స్ ఏదన్నా ఉంటే తీసేసుకొని ఈ ఘాట్లు అన్నవి కంపల్సరీ పెట్టాలండి. పెడితేనే రౌండ్ అన్నది నీట్గా తిరుగుతుంది. ఇందాక హ్యాండ్కి ఎలా అయితే మనం లోపల థ్రెడ్ పెట్టామో అదే విధంగా ఇప్పుడు కూడా థ్రెడ్ పెట్టుకొని జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ నిదానంగా ఇట్లా ఫింగర్స్ తోటి టైట్గా పట్టుకోండి. థ్రెడ్ని లోపల సైడు పట్టుకొని జాగ్రత్తగా ముడత రాకుండా బ్లౌజ్ మీదకి
కుట్టు ఎక్కకూడదు, అలాగే పైపింగ్ మీదకి కుట్టు వెళ్ళకూడదు. మొత్తం అంతా ఈక్వల్గా ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా పైపింగ్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకోవచ్చు. మోడల్ బ్లౌజులు, డిజైన్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు, మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ అన్నది బ్యాక్ సైడ్ ఎక్కువగా యూస్ చేస్తామండి. ఇట్లా సన్నని పైపింగ్ నేర్చుకున్నారు అంటే మాత్రం మనీ బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎన్ని బ్లౌజులైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పైపింగ్ అంటున్నారు. ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే పైపింగ్ పెట్టి స్టిచ్ చేయమంటున్నారు. బాగా పైపింగ్కి అలవాటు పడిపోయారు. మనం నీట్గా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎక్కువ ఎర్న్ కూడా చేసుకోవచ్చు, అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇట్లా రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మామూలుగా అయితే పైనుంచి ఇంకో స్టిచ్ ఖర్చు లేకుండా కింది సైడ్కి వేసినా సరిపోతుంది. నేను ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. చివరికి ఇంకా ఖర్చు అన్నది అసలు కదలకుండా ఇట్లా ఎక్కువ ఉన్న చోట కొంచెం కట్ చేసుకుంటూ బార్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా పైపింగ్ వేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.